నేను మీ జమ్మల తిరుపతి. ఇక్కడ పురాతకమైన ఒక కోట అయితే కనబడుతుంది అక్కడ పైన. ఆ కోట ఏంటి గురించి కట్టేది, దేని గురించి అయితే తెలియదు. మేము ఈరోజు అయితే పోయి చూడాలనుకుంటున్నాం. మేము చిన్నప్పటి నుండి కూడా ఏందో ఉందని చెప్పేసి అయితే పబ్లిక్ అయితే అనుకుంటారు. మేమైతే ఇప్పటివరకు చూడలేదు. మేము పోతాం, ఈరోజు అయితే కంపల్సరీ పోతాం, పైన చూస్తామని అనుకుంటున్నాము. ఇది మన మిడ్జిల్ మండల్ గుట్ట మీద, గుట్ట పైన ఒక కోట అవుతుంది. ఇవాళ డిసైడ్ అయినాము. లోపల లోయలు ఉన్నాయంట, ఏమేమి ఉన్నాయని చూద్దామనిగో వాటర్ బాటిల్ టార్చీలు అయితే తీసుకొని బయలుదేరినాము. చేసే తమ్ముడు వెళ్దాం. ఇప్పుడు మనకి ఇది పెద్ద సాహసమే, ఎందుకంటే ఇక పైకి ఎక్కాలే. వాటర్ అయినా తెచ్చిరుగా, వాటర్ బాటిల్ ఉన్నాయి. రండి పోదాం, రండి. మనము అందరికీ చూపించాలి మనం ఏందో ఈరోజు. మీకోసమే అందరికీ చూపించేది, ఇంత కష్టపడేది మేము. చూద్దాం, ముత్తాతల నుంచి ఉందంట. అని పడకుండా అదే దగ్గర పడాలి. ఎండకు పైకి ఊడు మామూలు ఇచ్చాను. అది ఎండ ఒక రేంజ్లో ఎండ కొట్టుకో. ఇంతలాగా తీసిరీడా. కొంచెం చూసుకొని రారి, చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. కొంచెం చూసుకొని రారి. మన నల్లతే తమ్ముడు చూసుకొని బాగా ఆయాసం అవుతుంది. ఎండ చాలా ఎట్లా ఉందంటే, చూడండి, ఇదిగా మనం అనుకున్నది రీచ్ అయినాం. ఇంత పైకి ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇది దేనికోసం కట్టిరో ఏందనేది అర్థం అవుతలేదు మనకు అయితే. చూద్దాం. ఇక్కడ అయితే ఏమేమో ఉన్నాయి. ఇలా ఒకసారి ఇక్కడ ఒక పార ఉంది, గడ్డపార ఉంది, గడ్డపార ఉంది. ఇక్కడ ఒక చిన్న రూమ్ అవుతుంది, ఒక పిట్టెల గూళ్ళు కూడా పెట్టుకుని. యువతల చూస్తే యువతల ఒక్క నిమిషం వచ్చిన లేమో ఉన్నట్టున్నాయి. ఇంకా ఏమన్నాయి. ఇక్కడైతే ఇవేంటివి, అమ్మాయి గుమ్మడికాయలు, ఇవేంటివి కాయలు ఇవి ఉన్నాయి. ఇవేంటివి ఇవి ఉన్నాయి. ఇక్కడ ఇలా ఏంటివేంటివో మొత్తం ఏంటివేంటివో బట్టలు ఏమో మొత్తం ఏమేమో ఉన్నాయి. ఇలా ఒకసారి చూడగా ఏమేమో ఉన్నాయి. కొబ్బరికాయలు ఉన్నాయి. ఇది కూడా కొబ్బరికాయనే. గుమ్మడికాయలు, అగరబత్తుల ప్యాకెట్ ఒకటి ఉంది. ఇదేందో మనకైతే తెలియదు, ఏమో ఉన్నాయి ఇలా. ఇవన్నీ వేరే ఏమున్నాయి. ఇక్కడైతే ఏదో మొత్తం బొక్కలు అటు ఇటు దారి ఇట్లా ఉన్నాయి, కిటికీలలాగా. ఎంట్రీలో ఇక్కడైతే చూసినాము. ఇక్కడైతే ఇవన్నీ కొన్ని ఇవి ఉన్నాయి, బాగా
గుర్తుందా? బాగా గుర్తుంది కదా. ఇక్కడ ఇక్కడ పైకి ఎదుగుతాం, ఇక్కడ కూడా ఎదుగుతాం. పైన కోదాం పారి. ఇక్కడ పైకి పోదాం మరి. రండి పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అయితే ఒక గృహ అయితే ఉంది లోపలికి పోనీకి. లోపలికంటే లోపల ఉందంట. కొన్ని రోజులు ఉంటే అయితే చెప్తారు, చాలామంది చెప్తారు. మేము ఇప్పటివరకు చూడలేదు. చూస్తామని మేము అనుకుంటున్నాము, చూస్తామని డిసైడ్ అయినాము, వచ్చినాము. ఇక్కడ లోపలికి అయితే లోయ ఉంది, చూపిస్తాం. ఇక్కడ బ్యాటరీ టార్చ్ ఎందుకు చేసినంటే లోపల గువ్వలు ఉన్నాయంట. ఒక రెండు ఫ్లోర్ హైట్ లోపలికి ఉందంట. ఇక్కడ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మబ్బు అవుతుంది అని చెప్పేసి అంటారు. అందు గురించి ఈ వాటర్ కూడా తెచ్చుకున్నాం. ఈ ఎండకు దూప కూడా ఇక్కడ వాటర్ కూడా లేవు. ఇప్పుడైతే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాం. చూడండి, ఇది మొత్తం చీకటి ఉంటుంది. ఏం కనిపిస్తలేదు, కొంచెం లైట్ వేస్తా. ఇక్కడ రూమ్ ఉన్నట్టున్నారు, లోపలికి రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు వేసారు. ఇక్కడ ఒక దారి ఉంది పైకి. ఇక్కడ దిగినైతే దిగిన ఒక ఫ్లోరు వరకు దిగిన. ఇక్కడ జాగ్రత్త వెళ్ళండి, చూసుకొని రాలి. ఇక్కడ మనిషి దాటానికి కూడా కష్టంగా ఉంది. ఇలా ఏముందనేది అయితే మాకైతే తెలియదు. ఇందులో ఏమో సౌండ్ వస్తుందా? ఏమో సౌండ్ వస్తుంది. ఇగో ఇక్కడైతే ఇలా ఏం కనబడతలేదు. ఇట్లా వంగి నడిచి పోవాల్సి వస్తుంది. ఇలా ఏం కనబడతలేదు, ఊపిరి అయితే ఆడతలేదు, ఆక్సిజన్ అయితే లేదు. ఇగో ఇక్కడ ఈ దారులు ఎటు పోతాయో తెలుస్తలేదు. మొత్తం అయితే మబ్బుగా కనబడుతుంది. అయినా అని ఏమో సప్పుడు వస్తుందిరా బాబా రై, చూసి ఏమో సప్పుడు వస్తుంది. ఇగో ఇక్కడ నడవడానికి కూడా దారి లేదు. లోపల అయితే ఏమో సౌండ్ వస్తుంది. ఎక్కడెక్కడ రూమ్స్ ఉన్నాయో అర్థమైతే. అక్కడ ఒక కిటికీ కాడ ఒక ఎలుక ఉంది. పోయిన దారి మనం పోతామా? ఈ దారికుంటాం మళ్ళా పోతామా లేదా? సరే చిన్నగా అయితే రారే. ఇది ఒక ప్రాణాలకు సంబంధించింది. చాలా డేంజర్గా ఉందనే, ఊపిరి ఆడతలేదు. ఇలా ఇదైతే చాలా భయంకరంగా ఉంది, చాలా ఘోరంగా ఉందన్న ఇది. ఇక్కడ చూసి ఏం కనబడతలేదు. ఇలా మొత్తం సౌండ్ వస్తుంది. ఇది కూడా ఇగో ఇక్కడైతే ఏం కనబడతలేదు. ఇగో ఇది మొత్తం మబ్బు గైలా చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా భయం అవుతుంది మాకు కూడా, ఊపిరి కూడా ఆడతలేదు. ఇక్కడ ఆక్సిజన్ లేదు. ఇలా చాలా ఘోరం. సప్పులు కూడా సరే భయం అవుతుంది. లోపల ఏమో సౌండ్ వస్తుంది. ఏమి సరే సప్పుడు ఏంది బాబాయ్? ఒకసారి వస్తురా బాబు, పట్టుకుందాం పర్రా. ఒక నిమిషం ఆగండి. చిన్నగా తొందర పడితే ఇలా మనం పోతామా లేదా తెలియదు. ఒక్క నిమిషం. ఇగో ఇక్కడి వరకు అయితే వస్తున్నాం.
అన్న నేను ఇంకా రానిక భయం అవుతుందన్న. ఏ తమ్మి చిన్న ఇగో కింద చూసుకోరే ఒక పిట్టెనైతే పట్టింది ఇది పాము. ఇగో 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 పామ్మ ఇగో ఇగో ఇక్కడ ఒక పాము ఇగో అది పట్టేసింది తమ్మి. పట్టేసింది. ఇది డేంజర్గానే ఉంది. చూద్దామన్నా. ఇలా ఊపిరి ఆడుతుంది తమ్మి. కింద చూసుకోరు మీరు ఒకసారి కింద చూసుకోరు. కింద 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 చూసుకోరు. ఇగో 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 ఈ లాస్ట్ వరకు వచ్చింది కదా, ఇలా మనకు గాలి ఆడతలేదు. ఇగో ఇలా పాములు ఆడుతున్నాయి. ఇగో ఈ బండజీం చూడు వామ్మ. ఇగో ఇట్లా ఆడుతున్నాయి. అబ్బా ఊపిరి అయితే ఆడతలేదు. ఇలా పాములు అవుతున్నాయి. డేంజర్ ఉంది. ఇక్కడేదో వస్తున్నట్టు కొడుతున్నా. ఇక్కడేమో వస్తున్నట్టు కొడుతున్నా. ఒక నిమిషం సౌండ్ వస్తున్నాయన్న. సౌండ్స్ వస్తున్నాయన్న. ఒకసారి చూడాలి. ఇదో పోలుతున్నట్టు సౌండ్ వస్తుందన్న. చూడండి తమ్మి. ఎందుకంటే ఇలా ఇరుకపోయినామంటే మనం బయటకి అన్న నువ్వే వెళ్ళాలి. బయటికి ఎట్లా పోదాం మనం? ఒక దారి అయితే దారి మొత్తం మూసుకుపోయింది అన్న. మొత్తం మన్ను కొడుతుంది అన్న. దారి కనబడతలేదు. ఇప్పుడు ఎట్లా పోవాలి? ఒక్క నిమిషం జర కింద చూసుకొని వచ్చిన అన్న భయం అవుతుంది ఏమన్నా ఉందా ఇక్కడ? అన్న. ఒక పిట్టెని కాపాడతామా? కాపాడతామా? కాపాడతామా మనని ఇట్లా కాటేస్తే? ఇగో వదిలిపెడతలేదు చూడు. వదిలిపెడతలేదు పాము. వదిలిపెడతలేదు. ఇగో పాము వదిలిపెడతలేదు. తమ్మి జస్ట్ కాదు అమ్మా. ఇగో ఇక్కడ భద్రం భద్రం. ఇగో ఇలా ఆక్సిజన్ లేదు. ఇక్కడ ఏమో వస్తుంది ఆక్సిజన్ లేదు. తొందర పడకూరి తమ్మి. తొందర పడకూరి. అన్న నువ్వే రావాలి ముందు. తొందర పడకూరి. ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేదు. రా అన్న. రా అన్న. ఇబ్బంది పడకూరి. రా అన్న. ఇటు ఇటు అన్న. ఇటు 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 దారి ఉంది. దారి కూర్చున్నా అది. ఇటు దారి మనం వచ్చిన దారి ఇది. ఒక ఏం దారి ఏమో అర్థమైతే లేదు. ఒకసారి అయితే మనం ఈ దారి గుంట అయితే పోదాం రే. పదన్న. అసలు ఈ దారి మనం ఎటు పోతున్నాం? ఈ దారి ఎటు పోతున్నామో మనకైతే అర్థమైతే లేదు. ఒకసారి టార్చ్ లైట్ వేయించిన. ఇక్కడనేనా? ఇక్కడ ఉందా? ఇక్కడనా అక్కడనా తెలియదు. ఈ దారి గుంట అయితే ఇగో ఈ దారి గుంట అయితే మరి ఉందా లేదా తెలియదు. ఒకసారి మనం ఇగో ఒకసారి ఈడంగా దారి ఉంది. ఇక్కడ కూడా దారి ఉంది. ఈడంగా దారి ఉందా? ఉందా లేదా ఉందా? ఒకసారి పోదామా? ఇగో ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి. ఇవి రాళ్ళు కూలినాయి అంటే మనం ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళాము. ఒకసారి అయితే ఒకసారి వెళ్ళి వెళ్దాం చూద్దాం. ఒకసారి వేసుకుంటున్నాం ఫ్రెండ్. లైట్ ఏం అర్థం అవుతలేదు. ఇగో ఇక్కడ చూస్తే చిన్న ఎరుపు ఉంది. చిన్నగా ముందుకు చాలా భయంకరంగా ఉంది అన్న. చాలా భయం అవుతుంది చిన్నగా అన్న. ఊపిరి ఆడతలేదు. ఆక్సిజన్ లేదు. ఇలా ఆక్సిజన్ లేదు. అన్న మా వాళ్ళు తిప్పలు వాడుతారు వాళ్ళకి వెళ్ళడానికి. మెల్లగరా. చిన్నగా లైట్ వేసుకో. ఆక్సిజన్ లేదు. ఇక్కడేమో ఉందిరా. ఆక్సిజన్ లేదు. ఇళ్ళకి వెళ్ళి చాలా సమయం ఉంది. అసలు ఇళ్ళకి విషయం కాదు. ఇక్కడ చూడండి ఎంత చిన్న ఉందో దారి. అసలు ఇంట్లోకి వెళ్ళి రావాలంటే దారిలోకి వెళ్ళి రావడం అంటే చాలా కష్టం. 2 ఫ్లోర్ల కింద ఉంది. ఇది గ్రోవా ఉంది. ఈ గ్రోవాల ఆక్సిజన్ అర్ధ గంటల సేపు లేకపోతే మనిషి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. లోపల పెద్ద పాములు కూడా ఉన్నాయి. చూసినాక పాములు వస్తే భయం అవుతుంది. పిట్టెలా పట్టుకున్నాయి. మేమైతే చిన్నగా రారు. చిన్నగా రారు తమ్మి. చిన్నగా చిన్నగా మెల్లగా రాదు. చిన్నగా రారు. ఇగో ఇంత చిన్న ఇరుకులు ఇవి. ఇంత చిన్న ఇరుకులు ఇవి. ఎట్లా వస్తుంది?
ఏ చిన్న తమ్మి వచ్చేసాయి వచ్చేసాయి ఇక్కడ ఇక్కడ చూస్తే మొత్తం చిప్పురైన పరిస్థితి ఇక్కడికి వెళ్ళి అయితే మేము బయటకు వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి బయటకు వెళ్తున్నాము చిన్నగా రాదు చిన్నగా రాదు చిన్నగా రాలే ఇక్కడికి అయితే వచ్చినాం బయటకి అయితే వచ్చినాము ఇక్కడ అంటే ఒక ఫ్లోర్ అయితే పైకి వచ్చినాము వాటర్ ఎక్కడ తెచ్చినా ఇలా ఉర్దూ లేదా రాసి ఉంది వాటర్ ఎక్కడ వాటర్ అంటే అల్లా ఆక్సిజన్ అమ్మ చాలా ఘోరంగా అయితే ఇబ్బంది అవుతుంది వాటర్ రావు ఇట్లాంటి సాహసాలు చేయకూడదు ఎందుకంటే ఆక్సిజన్ అందకపోతే ప్రాణం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీ వరకు చూపిస్తామని మేమైతే వచ్చినాం ఇక్కడ వరకు మాకైతే ఊపిరి అనేది కొద్దిగా శ్వాస ఇబ్బంది అనిపిస్తుంది వాటర్ తాగుతాను వాటర్ తాగండి ఒకసారి భూజెక్కిపోయింది కూడా భూజెక్కింది అన్నీ వస్తుంది అదే నువ్వు చేయట కాదు ఈ రూమ్ అయితే రూమ్ లాగా లేదు ఇట్లనే ఇట్లా ఏదో ఉన్నాయంటే ఉన్నాయి కూలినాయి అనుకో మన ప్రాణాలు కూడా పోతాయి ఒకసారి ఇక్కడ చూసుకొని ఇంకొక లోయ ఇంకొక దారి ఇక్కడ ఒక దారి ఉంది అంటే ఇంకో రెండో దారి ఇది రెండో దారి అల్లకు పోయినామంటే మాత్రం వెళ్తామని అయితే గ్యారంటీ లేదు ఇక్కడ ఇళ్ళకి పోతే మాత్రం వెళ్తామనే గ్యారంటీ అయితే లేదంట ఇంకొకసారి మళ్ళొకసారి వీలైతే మా సాధన అయితే ట్రై చేస్తాము ఇంక లేదంటే ఇక మనం ఏం చేయలేము దాన్ని ఎక్కువ రిస్క్ తీసుకోకు ఇక్కడికి వెళ్ళి పైకి దారి ఉంది పైకి అయితే దారి ఉంది చిన్నగా బాగా ఇగో ఈ దెబ్బలకైతే బాగానే కూర్చున్నాయి ఇక్కడ చూస్తే ఇక ప్రశాంతంగా ఉంది కానీ లోపల మాత్రం భయంకరంగానే ఉంది మీరు కూడా ఎవరు కానీ బాణాలు పోయే అవకాశాలు అయితే ఉన్నాయి నేనైతే ట్రై చేసాను కానీ మీరు ఎవరు కానీ ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను చాలా భయంకరంగా ఉందన్న కాడబడిపోయిన మొత్తం ఊన ఇంత రకంగా ఉంది ఇలా బాయ్ కాడబడిపోయిన మేము చూస్తే చిన్నగా ఉంది కానీ దీని ప్రత్యేకత గొప్పగా ఉంది జుమ్ము ఒక కోట అయితే ఇక్కడ ఉంది గుట్ట మీద ఉంది ఇప్పటివరకు అయితే ఎవ్వరు అయితే ఇళ్ళకి రాలేదు భయపడుకొని సాహసం చేయాలనే సిద్ధాంతంతో అయితే మీకు చూపించాలనే సిద్ధాంతంతో మేము వచ్చినాము ఇక్కడ వరకు చూపించినాం కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు మీకోసం ఇంతవరకు అయితే రిస్క్ చేసినాము మీరు ఇట్లాంటి సాహసాలు చేయకండి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలా మాత్రం ఆక్సిజన్ లేదు అందుకే చెప్పారు కాబట్టి బ్యాటరీ వాటర్ తెచ్చుకున్నాము ఇప్పటివరకు 2 వాటర్ బాటిల్ కూడా అయిపోయినాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ